ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటూ దాదాపు 10 కోట్ల రూపాయలు కాజేసింది అంటూ ఎన్ఆర్ఐ ధర్మేంద్ర వర్ధమాన శ్రీనటి అన్షురెడ్డిపై సంచలన ఆరోపణలు చేశాడు. 2-3 రోజులుగా తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి డిజిటల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. ఈ కేసు వెనుక కుట్ర ఉంది, కుతంత్రం ఉంది, నన్ను డీఫేమ్ చేసే స్కెచ్ ఉంది అనేటువంటిది అశురెడ్డి ఆరోపణ. ధర్మేంద్ర వర్సెస్ అశురెడ్డిగా జరుగుతున్నటువంటి ఈ కేసులో హనీ ట్రాప్ అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్. ఎవరు హనీ ట్రాప్ చేశారు, ఎవరు మోసపోయారు, అంతిమంగా ఎవరు గెలుస్తారు అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్. ఇదే అంశంపై ఇన్ డెప్త్గా, ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ ఇన్వైట్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఫౌండర్, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. నమస్తే విజయ్ గారు. 3 days నుంచి ఇదే హాట్ టాపిక్. మీడియాలో మాత్రమే కాదు, మెట్రోలో పోతున్నా కూడా కో కమ్యూటర్ ఇదే ఓపెన్ చేసి చూస్తున్నాడు. అశురెడ్డి ధర్మేంద్ర ఆడియో కాల్స్. ఓకే, ఫైనల్గా కన్క్లూడ్ ఏంటంటే శ్రీకాంత్ గారు, ధర్మేంద్ర అనేటువంటి ఒక బడాబాబుని, ఓ అమాయకుడిని హనీ ట్రాప్ చేసి అశురెడ్డి 10 కోట్ల రూపాయల వరకు కొట్టేసింది, ఇంకా బయటకు రానివి ఎన్నో అంటూ రకరకాల కథనాలు చేస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసు డీటెయిల్గా చూశారు కదా మీరు. ధర్మేంద్ర మోసపోయాడా, అశురెడ్డి హనీ ట్రాప్ చేసిందే? వాస్తవానికి ఈ కేసు నాకు ఇంతకుముందు తెలియదు. అసలు ఈ అశురెడ్డి అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. మీడియాలో వచ్చిన తర్వాత ఎవరు ఈవిడ అని చెప్పి చూసిన తర్వాత అశ్విని అని, ఈవిడ ఒరిజినల్ పేరు వెంకట అశ్విని అని చూసిన తర్వాత నాకు ఆర్జీవి ఒక క్లిప్లో చూసినట్టు అప్పుడు స్ట్రైక్ అయింది. ఆర్జీవి క్లిప్లో ఏదో కాలు నాకడం బేసికల్గా అప్పటి నుంచి ఏమో చాలా వైరల్. ఓకే, అది గుర్తొచ్చింది నాకు. సో తిను అనే విషయం కూడా నాకు అంత క్లిక్ అవ్వలేదు, పేరు అంత రిజిస్టర్ అవ్వలేదు. సో ఇవన్నీ పక్కన పెడితే నేను ఎఫ్ఐఆర్ కూడా చూశాను. ఎఫ్ఐఆర్ చూస్తే దీంట్లో అంటే మీడియాలో ఏ కథనాలు వస్తున్నా నాకు తెలియదు. నేను 1-2 మెయిన్ స్ట్రీమ్లో వచ్చిన క్లిప్స్ మాత్రమే చూశాను. కానీ దీంట్లో చాలా సీరియస్ కన్సర్న్స్, సొసైటీ చూడవలసిన కన్సర్న్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సొసైటీ దీన్ని ఇలాంటి విషయాలను అర్థం చేసుకోవాల్సిన విషయము, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారనే విషయము, చట్టము ఏం చెప్తుంది అనేది, ఈ మూడింటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దీంట్లో. ఇప్పుడు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాట్ ఎవర్ నేమ్ అశురెడ్డి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనుకుందాం. ఒక అమ్మాయి, ఎక్స్ అమ్మాయి. ఓకే, ఈ ఎక్స్ అమ్మాయి, ఆ అమ్మాయి కానీ కేసు పెట్టుంటే సెక్షన్ 69 కింద ఏమై ఉండేదంటే, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేశాడు కాబట్టి, శారీరకంగా కూడా మేము కలిసాం కాబట్టి అని చెప్పి కేసు పెట్టుంటే, ఇంతకుముందు లేదు ఐపీసీలో ప్రావిజన్, ప్రెసెంట్ బిఎన్ఎస్లో ప్రావిజన్ ఉంది. పెళ్లి చేసుకుంటాను అని మోసం చేసి శారీరకంగా కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ పురుషుడికి మాత్రం జైలు శిక్ష ఉంది. 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంది. జైలు కూడా అరెస్ట్ కూడా చేస్తారు. అంత ఈజీగా బెయిల్ కూడా రాని పరిస్థితులు మనం ఈ మధ్య చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్ కంటెంట్ చూసిన తర్వాత, ఇది ఒకవేళ అమ్మాయి పెట్టుంటే ఈ అబ్బాయి జైలుకి వెళ్ళి ఉండేవాడు. లా ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పేసి ఒకవేళ మోసం చేసినప్పటికీ కూడా ఉమెన్కి వర్తించదు. లాలో ఆ బ్యాలెన్స్ లేదు. అంటే మగాడు ప్రేమించి మోసం చేశాను అంటే మాత్రం జైలుకి వెళ్తాడు. అమ్మాయి ప్రేమించి మోసం చేసింది అనే అలిగేషన్ వస్తే మాత్రం ఓకే, ఈ పర్టికులర్ సెక్షన్ 69 కింద కేసులు కట్టడం అనేది జరగదు. కాబట్టి బహుశా ఇంతకుముందు చీటింగ్ 420 అనేవాళ్ళు, ఇప్పుడు 317, 318 ఉంటుంది. 318 కింద కట్టారు, చీటింగ్ కేసు పెట్టారు. అయితే ఈ చీటింగ్ కేసు మొత్తం అంతా ఈ 2-3 pages ఆఫ్ కంప్లైంట్ చదివిన తర్వాత నాకు వచ్చిన ప్రైమరీ ఇంప్రెషన్ ఏంటి అంటే, ఇది ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్యలో జరిగిన కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని, దానికి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేషన్షిప్ జోడించి, ఈ రిలేషన్షిప్లోకి వచ్చినది, ఈ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయింది కూడా డబ్బుల కోసమే అనే విధంగా ఆ ఎఫ్ఐఆర్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ అయి ఉంది. ఓకే, సో అది నిజం కూడా అయి ఉండొచ్చు, అబద్ధం కూడా అయి ఉండొచ్చు. కానీ చాలా కేసెస్లో సుప్రీంకోర్టు కూడా, హైకోర్టు కూడా ఏమన్నది అంటే మగాళ్ళ మీద రేప్ కేసులు పెట్టినప్పుడు, ఫాల్స్ ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్లో రేప్ కేసు, ఇంతకుముందు ఎలా ఉండేదంటే 376 రెడ్ విత్ 420 వేసేవాళ్ళు. అంటే ప్రేమించానని చెప్పి మోసం చేసి శారీరకంగా వాడుకున్నాడు కాబట్టి రేప్ కేసు పెట్టాలి. ఇప్పుడు అది 69లో ఉంది.
అప్పుడు కూడా సుప్రీంకోర్టు హైకోర్ట్స్ ఏమన్నాయంటే ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు ఒకరినొకరు బాగా విపరీతంగా ప్రేమించుకుంటున్నాం అని చెప్పి ఒకరినొకరు విపరీతంగా ప్రామిసులు చేసుకొని కలిసి జీవించడం స్టార్ట్ చేసి విపరీతమైన వాళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్స్, ఎమోషనల్ ఎక్స్చేంజెస్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక్కసారిగా వీళ్ళకి చెడిన తర్వాత వీళ్ళు అప్పుడు ఇవన్నీ చేసింది కూడా మోసపూరితంగా అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, ఈ ధోరణి కరెక్ట్ కాదు అనేది సుప్రీంకోర్టు హైకోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్స్లో ఉండే సారాంశం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే వీళ్ళిద్దరూ 2018 నుంచి అని చెప్పేసి అందులో ఉంది. 2018లో ఈ అబ్బాయికి అప్పటికే మ్యారేజ్ అయ్యింది, డైవర్స్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. అంటే డైవర్స్ అప్పటికి తీసుకోలేదు. సో డైవర్స్ ప్రొసీడింగ్స్ నడుస్తున్న క్రమంలో ఈ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే నాకు పెళ్ళైంది అని చెప్పేసి ఇతను చెప్పాడు. డైవర్స్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయనే విషయం కూడా చెప్పాడు. అయినా కానీ పర్వాలేదు నేను నీతో ఉంటాను అని చెప్పేసి ఈ అమ్మాయి అన్నది. దాని తర్వాత మళ్ళీ లావాదేవీలు అన్నీ జరిగాయి. మళ్ళీ బ్రేకప్ అయింది. 2020లో బ్రేకప్ అయింది. 20 తర్వాత మళ్ళీ ప్యాచప్ అయ్యారు. మళ్ళా మధ్యలో నటి హేమ గారు ప్రస్తావన కూడా ఎఫ్ఐఆర్లో ఉంది. ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి సెటిల్మెంట్ చేసినట్టు, డబ్బులు లావాదేవీలో ఒక సెటిల్మెంట్ జరిగినట్టు, వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పేసి ఈ అమ్మాయి ఒప్పుకున్నట్టు, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ప్రవీణ అన్నట్లు గుర్తు నాకు తెలిసి. హేమ అని మై మెమరీ ఇస్ కరెక్ట్, హేమ. ఓకే, నటి హేమ అనుకుంటా. అంటే ఎఫ్ఐఆర్ కంటెంట్స్లో ఉంది అది. ఓకే. అయితే ఈ సెటిల్మెంట్స్ జరిగినట్టు ఇట్లాంటివి చూస్తున్నాం. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఈ అమ్మాయి, ఈ నటి సోకాల్డ్ ఈ అమ్మాయి ఎవరైతే నటి ఉందో అశు రెడ్డి, ఈ అశు రెడ్డి ఫస్ట్ నుంచే మోసం చేద్దాము అనే ధోరణితోనే, ఆ ఉద్దేశంతోనే ఇనిషియేషన్ నుంచి ఈ అబ్బాయిని ట్రాప్ చేసిందా అనేది ఇక్కడ ప్రిలిమినరీ క్వశ్చన్. చట్టం కూడా అదే చెప్తుంది. చీటింగ్ అంటే ఇద్దరు కలిసి ఉండగా ఏదో క్రమంలో వాళ్ళిద్దరికి మధ్యలో ఏదైనా డిస్ప్యూట్ వచ్చి ఆ డిస్ప్యూట్ వల్ల నేను డబ్బులు ఇవ్వను పో అంటే చీటింగ్ కాదు. అది ఎట్ ద బెస్ట్ ఏమవుతుంది అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. చీటింగ్ కిందకి రాదు. చీటింగ్ అంటే ఏంటి అంటే రైట్ ఫ్రమ్ ద డే 1 అంటే అశు రెడ్డి ఈ అబ్బాయి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఇదే ఉద్దేశంతో ఈ అబ్బాయి దగ్గర డబ్బులు తీసేసుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చింది అనే అలిగేషన్ ఉండాలి. ఓకే. సో ఈ ఎఫ్ఐఆర్ కంటెంట్స్ మొత్తం చూసిన తర్వాత అది బాగానే వెల్ డ్రాఫ్టెడ్ కంటెంట్ లాగా ఉంది. అది అంటే ఇంగ్రీడియంట్స్ వచ్చేటట్టుగా ఆ ఎఫ్ఐఆర్లో పెట్టున్నారు. అంటే వెల్ థాట్ కంప్లైంట్ అది. ఓకే. ఈ వెల్ థాట్ కంప్లైంట్ దాని వెనకాల ఉంది కాబట్టి నేను పెద్దగా ఎవరిది నిజం అనేది ట్రయల్ జరిగితే కానీ ఎవరు తేల్చలేరు. సో నాకైతే నా ఇండివిజువల్ ఒపీనియన్ ఏంటి అంటే ఇదంతా చదివిన తర్వాత నేను ఈ అమ్మాయిని తప్పుపట్టలేను, ఈ అమ్మాయి తప్పు అని డిసైడ్ చేయలేము. అంటే నా కామన్ సెన్స్కి అర్థమైంది ఈ అమ్మాయి తప్పు అని డిసైడ్ చేయలేము. ఈ అబ్బాయి చెప్పే దానిలో ఈ అబ్బాయి చెప్పేది మొత్తం అబద్ధమేమో అని కూడా అనలేము. కానీ చాలా కేసెస్లో జరిగేది ఏంటంటే ప్రేమలో ఉన్నప్పుడు లేదా మంచి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో లావాదేవీలు జరుగుతాయి. ఒక ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్యలో లావాదేవీలు జరుగుతాయి, ప్రామిసులు జరుగుతాయి, ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఎక్కడో విపరీతంగా నమ్మే డబ్బులు ఇస్తారు ఎవరైనా. చిన్న మైనర్ పిల్లలు కాదు కదా, నేను నమ్మకుండా నేను ఏదో ఇచ్చేసానని చెప్పడానికి. ఇప్పుడు ఈ అబ్బాయి పేరు ఏంటి, పృథ్వీ, ధర్మేంద్ర సారీ సంథింగ్. ఇప్పుడు ఈజ్ అన్ అడల్ట్, మ్యారీడ్, డివోర్స్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి, కాన్సిక్వెన్సెస్ తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత నేను 10 కోట్ల రూపాయలు ఇచ్చాను అంటే ఏమి తెలియకుండా ఎలా ఇస్తారు? సో దేర్ విల్ బి అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది వీళ్ళ ఇద్దరి తరఫున కూడా మనం ఇప్పుడు అట్ దిస్ స్టేజ్ బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది యాజ్ ఏ థర్డ్ పర్సన్ మనకు అవసరం. అంటే జంప్లో కన్క్లూజన్స్లో జంప్ అవ్వకూడదు. ఓకే, అష్యూరిటీ చేసేసిందంట, 10 కోట్లు ఇచ్చేసిందంట అంటే మీడియాకి బాగుంటుంది, అది సేలబుల్ కంటెంట్. కానీ మూడవ వ్యక్తిగా నాకు నిజం తెలియదు. సో ఈ మొత్తం దీంట్లో ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆ సోషల్ మీడియాలో ఉన్న కామెంట్స్ అవి చూస్తుంటే నాకు కొంచెం ఆశ్చర్యము, బాధ రెండు అనిపించింది. బేసిక్ లా మీద అవగాహన లేకుండా ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్యలో జరిగిన దాన్ని తీసుకొని వచ్చి చేయడం అనేది అంత కరెక్ట్గా నాకు అనిపించలేదు. సో ఇక్కడ హైకోర్టులో క్వాష్ చేసినప్పుడు కూడా నాకు హైకోర్టు క్వాష్ పిటిషన్స్ అయితే నేను చదవలేదు వాస్తవంగా, బట్ ప్రొసీడింగ్స్ ఏదో చూశాను నేను. నెక్స్ట్ ఇంకా వాయిదా కూడా ఉన్నట్టుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో మీడియాలో వన్ ఆఫ్ ద మీడియాలో చెప్పింది ఏంటి అంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కూడా లేకుండా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసేసారు అని ఒక మీడియా ఛానల్లో చెప్పారు. అది వన్ ఆఫ్ ద గ్రౌండ్స్ లాగా చెప్పారు అనేది.
అది వన్ ఆఫ్ ద గ్రౌండ్స్ లాగా చేయాల్సినంత అవసరం లేదు. అంటే పోలీస్ వాళ్ళ ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసే ముందు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఫైనాన్షియల్ కేసెస్లో బేసిక్గా జనరల్గా చేస్తుంటారు. ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ చట్టంలో కూడా ప్రొసీజరల్లో ఏంటి అంటే ఫైనాన్షియల్ ఎలిగేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులకు రైట్ ఉంది, బట్ అది మ్యాండేటరీ కాదు. హ్యూజ్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఇలాంటి ప్రూఫ్స్ అన్నీ ఉన్నప్పుడు ప్రైమా ఫేసే సరిపోతుంది. సో అదేం పెద్ద గ్రౌండ్ అని నేను అనుకోవట్లేదు. కానీ ఇది ఏదేమైనా కానీ హైకోర్టు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ స్టేజ్లో ఇన్వాల్వ్ అయ్యి ఎలాంటి ప్రొటెక్షన్స్ అష్యూరెడ్డికి ఇస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. వెయిట్ చూడాలి, అంటే వెయిట్ ఆఫ్ ద ఎవిడెన్స్ చూడాలి. అల్టిమేట్లీ నిజం బయటకు రావాలి అంటే ఇది ట్రయల్లో తేలాల్సిందే. నాకు మీకు ఇంకెవరికి ఒపీనియన్స్ ఉండడానికి వీల్లేదు దీన్ని. కాకపోతే ఏంటంటే విజయ్ గారు, ఇలాంటి ఒక ప్యాటర్న్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా విపరీతంగా పెరిగిపోయింది. ఓకే, ఈ కేసెస్ ప్యాటర్న్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. నేను ఒక చిన్న ఆడియో క్లిప్ విన్నాను. ఈ అమ్మాయి కూడా మాట్లాడేటప్పుడు నేనే మీ మీద కేసు పెడతాను అని చెప్పేసి. అంటే వీళ్ళు చట్టాన్ని ఎలా వాడుకుంటున్నారు? నేను విమన్ని కాబట్టి నేను కేసు పెట్టేస్తే అని బెదిరించే ధోరణి ఒకటి, ఒక వీడియో కాల్, ఆడియో కాల్ ఏదో నేను ఈ నెక్స్ట్ మే వరకు 1.5 crores సెటిల్ చేస్తాను, అది నేను సెటిల్ అయ్యాక ఇస్తాను, నేను లైఫ్ సెటిల్ అయ్యాక ఇస్తాను, కాదు కూడదు ఈ మధ్యలో కనుక మీరు ఏమైనా ప్రెజర్ చేస్తే కనుక ఐ గో ఫర్ ద లీగల్ యాక్షన్, నేనే కేసు పెడతాను. అయితే ఇక్కడ తిన చట్టాన్ని ఆశ్రయించవచ్చా? అష్యూరెడ్డి కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇవన్నీ కాసేపు నిజం అనుకుందాం, ఈ అబ్బాయి పెట్టిన అలిగేషన్స్ అన్నీ కూడా నిజం అనుకుందాం, ఈ ఎఫ్ఐఆర్ కూడా నిజం అనుకుందాము, ఆ 10 కోట్లు నిజం అనుకుందాము, అన్నీ అనుకుందాం. డిస్పైట్ దట్ ఓకే, అష్యూరెడ్డికి తనను డిఫెండ్ చేసుకునే పూర్తి అధికారం ఉంది. తనను తాను ఆ లీగల్ కేసెస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకునే అధికారం ఉంది, ప్రొటెక్షన్ కోరే అధికారం కూడా ఉంది. ఒకవేళ ఈ 10 కోట్లు నేను ఇచ్చాను అంటే బహుశా ఇప్పుడు ఎందుకు వేసుంటారు అంటే, చట్టంలో ఏంటి అంటే ఒక 3 years దాటేసిన తర్వాత ఆ మనీని రికవర్ చేసుకోవడం కుదరదు. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక 10 లక్షలు ఇచ్చాను. ఓకే, నేను 3 ఏళ్ళ లోపల నేను కేసు వేసి సివిల్ కేసు వేసుకొని మీ దగ్గర నుంచి మనీ వెనక్కి తీసుకోవాలి. ఓకే, 3 years దాటేస్తుంది అనుకోండి, లిమిటేషన్ పోతుంది. చెక్స్ ఉన్నా, ప్రామిసరీ నోట్స్ ఉన్నా కూడా ఏది ఉన్నా కానీ ఓకే 3 సంవత్సరాల్లోగా మీరు తీసుకోకపోతే లిమిటేషన్ పోతుంది. లిమిటేషన్ పోయిన తర్వాత కోర్టు ఒకవేళ ఎక్సెప్షనల్ కేసెస్లో, అంటే నాకేదో యాక్సిడెంట్ అయిందనో, ఏదో ఇంట్లో ఎవడో పోయాడనో, లేకుంటే ఇన్ని రోజుల్లో నేను 3 సంవత్సరాల్లోగా నేను వేయలేకపోయాను కాబట్టి నేను డిలే పిటిషన్ వేస్తానని చెప్పి ఒక డిలే పిటిషన్ వేసుకొని కండోనేషన్ ఆఫ్ డిలే వేసుకుంటే కోర్టు అంగీకరిస్తే అప్పుడు బహుశా ఆ కేసు అడ్మిట్ చేసుకొని వాదనలు వింటారు. అప్పటికి కూడా డిలే అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇట్లాంటి రికవరీ కేసెస్లో. ఓకే, ఇప్పుడు వీళ్ళ అలిగేషన్ 2018-20 మధ్యలో ఉంది, ఇది మనం 2026లో. ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా 20 నుంచి 22 దాకా కూడా జరిగాయి అనుకుందాం. సివిల్ రెమెడీ అనేది బహుశా ఇతనికి సివిల్ రెమెడీ అనేది క్లోజ్ అయిపోయింది. అంటే సివిల్ ప్రొసీడింగ్స్లో ఆ డబ్బులు వెనక్కి తీసుకురావడానికి లేదు. సో ఉండే ఒకే రెమెడీ ఏంటి అంటే క్రిమినల్ ప్రొసీడింగ్సే. సో క్రిమినల్ ప్రొసీడింగ్స్లో డబ్బులు వెనక్కి వస్తాయంటే డబ్బులు వెనక్కి రాకపోవచ్చు, కానీ శిక్ష పడుతుంది. ఓకే, ఇది కానీ ఒకవేళ ఎస్టాబ్లిష్ అయితే శిక్ష పడుతుంది. దానికి లిమిటేషన్స్ అనేది అంటే మోర్ దెన్ 3 years ఉన్నాయి కాబట్టి పెద్ద లిమిటేషన్ ఏమీ అప్లికబుల్ కాదు. ఐపీసీలో క్రిమినల్ లాలో కూడా లిమిటేషన్స్ ఉంటాయి, ఏ కేసు ఎప్పుడు పెట్టాలి అనేది. మోర్ సివియర్ ఫార్మ్ ఆఫ్ కేసెస్లో ఉన్నప్పుడు అయింది అంటే లిమిటేషన్ అనేది అప్లికబుల్ కాదు. అదర్వైజ్ ఈవెన్ దాంట్లో కూడా లిమిటేషన్ ఉంది. ఈవెన్ మ్యాజిస్ట్రేట్ కాగ్నిజెన్స్ తీసుకోవడంలో కూడా లిమిటేషన్ ఉంటుంది. దట్ ఈస్ ఒక సపరేట్ చట్టం. సో నేను అన్న ధోరణి ఏంటి అంటే, అప్పుడు దాకా బాగా ఉంది, ఇద్దరి మధ్యలో ఒక టర్మ్స్ పోయిన తర్వాత, ఏదో గొడవ వచ్చో రిఫ్ట్ వచ్చో విడిపోయిన తర్వాత, పర్టికులర్లీ లవ్ అఫైర్స్లో బ్రేకప్స్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడతారు అంటే చాలా కామన్గా చూస్తాం. ఇద్దరు ఎలా మాట్లాడతారంటే, నన్ను విమెన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ తనను తానే చేసుకొని నన్ను వాడుకొని వదిలేశాడు, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా చుట్టూ తిరిగి నన్ను వాడుకొని వదిలేశాడని చెప్పేసి, అప్పుడు తను అప్పటిదాకా ప్రేమలో ఉన్నాను అని ట్రావెల్ చేసినవన్నీ కూడా మోసమే అని చెప్పేసి చూపించే ప్రయత్నము విమెన్ చేస్తుంది. మగాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు మరి ఎందుకు ఇస్తారో అంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమొస్తుందో తెలియదు, కానీ డబ్బులు ట్రాన్సాక్షన్ ఇస్తారు, ఇచ్చేటప్పుడు బాగానే ఉంటుంది. ఓకే,
కానీ వీళ్ళిద్దరికి బ్రేకప్ అయినప్పుడు లేదంటే వీళ్ళిద్దరికి ఏదన్నా ఒక చెడినప్పుడు అప్పుడు దీన్ని చీటింగ్ కింద కన్వర్ట్ చేస్తారు. సో ఇది చాలా కామన్గా చూస్తున్నాం. ఇది డేంజరస్ ట్రెండ్. ఇది ఈ ట్రెండ్ని పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. ఏంది మన ఇంట్రెస్ట్ ఏంటి, ఏ విధంగా చూస్తున్నాం, ఒక కేసు జరిగింది ఏ విధంగా చూస్తున్నాం మనం. బేసిక్ కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. మరి ఉన్నప్పుడు 10 కోట్లు, 1,00,000, 2,00,000, 10 లక్షలు, బాగా రిచ్ ఫెలో ఎందుకంటే 1 కోటి రూపాయలు, 10 కోట్ల రూపాయలు ఇద్దరి మధ్యలో ఒక లావాదేవీ జరిగింది అంటే అది ఏమీ లేకుండా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. అంతే కదా సార్. సో కాబట్టి ఇది చాలా ప్రిలిమినరీగా అశ్వరెడ్డి మోసం చేసేసింది అని కన్క్లూడ్ చేయడానికి చాలా ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాం మనం. ఓకే. అలాగే ఇతను మోసపోయాడు అని చెప్పడానికి కూడా లేదు, చాలా ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాం. ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనా, ఇద్దరి మధ్యలో కలిసి బతుకుదాం అనుకున్న దాంట్లో వాళ్ళు నిర్మించుకున్న ఒక సామ్రాజ్యమా, లేకుంటే ఈ అమ్మాయి అవసరానికి ఇచ్చి ఇప్పుడు వాళ్ళిద్దరు బ్రేకప్ అయిపోయారు కాబట్టి అతను రిటర్న్ అడుగుతున్నాడు. ఒకవేళ వీళ్ళిద్దరి ట్రావెల్లో, వీళ్ళిద్దరి అటాచ్మెంట్లో సరే బిజినెస్ పర్పస్ అంటే అది ఆటోమేటిక్గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అలా కాకుండా వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ లవబుల్గా కానీ ఒక అమికబుల్ వేలో కానీ జరిగి ఉండుంటే, ఇద్దరికి ఆమోదయోగ్యంగా జరిగి ఉండుంటే, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరిగేటప్పుడు అమికబుల్గా, ప్రేమగా, ఆప్యాయంగా, అసలు నేనున్నాను కదా నీకు, ఎందుకు, నీకేంటో తక్కువ, ఇలాంటి ఎమోషన్లోనే జరుగుతాయి ఇవన్నీ. చెడిన తర్వాతే థియరీ మారిపోద్ది, చెడిన తర్వాత మోసం వచ్చేస్తుంది. అండ్ బహుశా మోసం కూడా చేసి ఉండొచ్చు, నేను అది కాదనట్లా, మోసం కూడా చేసి ఉండొచ్చు, చాలామంది ఉన్నారు అట్లా. నాకు పర్సనల్గా తెలిసిన విమెన్ కూడా చాలామంది నన్ను మోసం చేశాడు అని చెప్పి ఎక్స్టార్ట్ చేసే ఉమెన్ కేసులు కూడా చూశాను నేను. ఓకే. ఎక్స్టార్షన్ కేసులు కూడా చూశాను. ఇన్ఫ్యాక్ట్ ఇది చీటింగ్ అది బెటర్, కానీ ఈ నన్ను ఇంకా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, డబ్బులు ఇవ్వకపోతే నన్ను ఏదో చేస్తాను అంటున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అంటే ఎక్స్టార్షన్ కిందకి వస్తుంది. నేను బెయిల్ కూడా దొరకదు. సో 384 ఐపీసీ, ఓల్డ్ ఐపీసీలో బెయిల్ కూడా దొరకదు ఎక్స్టార్షన్ కేసు కానీ పెడితే. సో ఇలాంటి కేసులు చూశాను నేను. ఇది ఉమెన్ తరఫు నుంచి కూడా కేసులు చూసాము. రీసెంట్గా మనకు పేర్లు ఎందుకులే కానీ నేను ఆ కేసులో నేను డీల్ చేసి ఇన్వాల్వ్ అయినాను కాబట్టి బాగానే మీడియాలో కూడా బాగానే పాపులర్ అయిన కేసు. జూబ్లీ హిల్స్లో ఒక డ్రగ్స్ కేసు, తర్వాత డ్రగ్స్ తర్వాత మళ్ళా ఒక రేప్ కేసులోకి కన్వర్ట్ అయ్యి, ఇలాంటిది చాలా మంచి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్కి అయితే చాలా రోజులు నడిపించిన టాపిక్ అది. అందులో విమెన్ షీ డిమాండెడ్ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ మనీ. అది యాక్చువల్గా రేప్ కేసులు పెట్టి అమ్మాయి డబ్బులు డిమాండ్ చేసింది. అంతకుముందు జరిగిన ఇంకో కేసులో అది నేను నా క్లయింట్కి నేను చేయనని చెప్పాను. ఆ కేసు బెయిల్ నేను తీసుకున్నాను. ఆ కేసులో అమ్మాయి రేప్ కేసు పెట్టింది, నా క్లయింట్ జైలుకి వెళ్ళాడు. అప్పుడు నా దగ్గరికి వచ్చారు. నేను హార్డ్లీ అంటే రేప్ కేసెస్లో లెస్ దెన్ 1 వీక్లో బెయిల్ తీసుకోవడం అనేది అప్పుడు బిఎన్ఎస్ రాలేదు అప్పటికి వెరీ అన్యూజువల్. కానీ ఇతని కేసులో నేను తీసుకున్నాను. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం హైకోర్టులో ఛాలెంజ్ చేద్దాము, మంచి గ్రౌండ్స్ ఉన్నాయి దీనిలో అని చెప్పేసి హైకోర్టులో క్వాష్ ఛాలెంజ్ చేసాము. దానిలో ఒక పాజిటివ్ ఆర్డర్ తీసుకున్నాము, ఇతన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాము. ఇన్ని జరిగిన తర్వాత ఈ అబ్బాయి ఎక్కడో భయపడి డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకొని నా దగ్గరికి వచ్చి, సార్ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నాను నేను, అది కాంప్రమైజ్ చేయండి అంటే నేను చేయనని చెప్పాను. నేను చేయనండి, చాలా లేకీగా ఉంది ఇది, ఏంటి అమ్మాయి డబ్బులు రేప్ కేసు పెట్టి డబ్బులు అడగడం ఏంటి, మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి, అంత ఫాల్స్ కేసు అని మనకు తెలుసు కదా, మీరే చెప్పారు, ఎవిడెన్స్లు తీసుకున్నాం, అన్నీ చూసాము అంటే మంచి ర్యాన్సమ్ అమౌంట్ ఇచ్చాడు ఈ అబ్బాయి. ఓకే, జస్ట్ బికాస్ నేను జైలుకి వెళ్తానేమో. ఎందుకంటే ఈ మధ్య మేము కూడా క్లయింట్స్ దగ్గర నుంచి ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ గూగుల్ చాట్ జీపీటీ నాలెడ్జ్ గాళ్ళు, హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఎక్కువైపోయారు. మా దగ్గర ఒక చట్టం వాళ్ళు చెప్తుంటారు, చాట్ జీపీటీ చూసాను. ఎగ్జాక్ట్లీ ఈ ఏఐ చాట్ జీపీటీలు, ఈ గూగుల్ చట్టాలు చదువుకొని దానిలో ఎవడో ఏదో ఒక కేసులో రాసింటాడు, అదే చట్టం అనేసుకొని నేను జైలుకి వెళ్ళిపోతానేమో అని వీడే నమ్మేసి ఆ అమ్మాయితోటి కాంప్రమైజ్ అయిపోయి హ్యూజ్ అమౌంట్ ఇచ్చాడు. ఇది కూడా ఎక్స్టార్షనే. సో ఇది 1-2 కేసులు, నేను 1-2 చెప్పాను, నా దగ్గర బోల్డ్ కేసులు ఉన్నాయి ఇలాంటివి. సో దాంట్లో ఇట్లాంటి యాంగిల్ కూడా ఇట్లాంటి యాంగిల్ ఏమన్నా ఉందా అనేది రూల్ అవుట్ చేయలేము. అట్లాగే ఈ మధ్య నాకు ఒక వన్ ఆఫ్ ద ఇండస్ట్రీలో ఉండే ఒక ఫ్రెండ్, తెలుగు ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే ఒక ఫ్రెండ్ నాకు చెప్పిన మాట ఏంటి అంటే, చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ని, బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా, 2 వైపులా, విమెన్ అయినా మెన్ అయినా, జనరల్గా ఏంటంటే కొంచెం పేరున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళని వాళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్తారు, వీళ్ళ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూస్తూ ఉంటారు. ఇది ఒక చాలా కామన్ ట్రెండ్ ఇది.
పెద్ద పెద్ద స్టార్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా రిలేషన్షిప్ స్టార్ట్ చేసి పెద్ద స్టార్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు అని నాకు ఒక 2-3 పేర్లు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. నిజమా కదా నాకు తెలియదు, బట్ ఇలాంటి ఒక ట్రెండ్ అయితే ఉంది. ఇది ఇట్స్ అంటే మనం నమ్మలేని ఎన్నో వాస్తవాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాయి కూడా. తెలుగు ఇండస్ట్రీలో కాదు, ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి. ఇండస్ట్రీలో ఉంటాయి, ఎవరి ఇండస్ట్రీ, మీడియాలో కూడా ఉన్నాయి, మీడియాలో కూడా ఉంటాయి, లా ఇండస్ట్రీలో కూడా ఉంటాయి, అన్ని ఇండస్ట్రీలో ఉంటాయి. మనిషి ఉన్న ప్రతి దగ్గర ఇలాంటివన్నీ ఉంటాయి. దానికి ఇండస్ట్రీకి ఏం సంబంధం లేదు. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇలాంటిది, లాయర్లు అందరూ చాలా మంచి వాళ్ళు, మీడియా మొత్తం చాలా శుద్ధపూస ఇవన్నీ కాదు. ప్రతి దగ్గర అందరూ ఉంటారు. అయితే కొంచెం లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. గ్లామర్లో ఉన్న వాళ్ళ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది, లాలో ఉన్న వాళ్ళది లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది, మీడియాలో ఉన్న వాళ్ళది బహుశా ఇంకొంచెం మోడరేట్గా ఉండొచ్చు, నాకు తెలియదు. నాకు లీస్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి, మీడియా ఇంటర్నల్ ఫంక్షన్స్ లీస్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు పెద్దగా తెలియదు. అయితే ఇది ఎక్కడన్నా ఉంటుంది. ఇలాంటి కేసులలో నాకు ఈ కేసు చూసినప్పుడు ఇద్దరి మీద జాలి కలిగింది. నాకు ఈ అబ్బాయి మీద జాలి కలిగింది, ఈ అమ్మాయి మీద కూడా జాలి కలిగింది. వాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకున్నారో పుచ్చుకున్నారో తెలియదు, కానీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఎక్స్చేంజ్ జరుగుతుంటే, ఆ జరుగుతున్న క్రమంలో కూడా ఇది కమర్షియల్ రిలేషన్షిప్, ఇది ప్రేమ రిలేషన్షిప్ కాదని కామన్ సెన్స్ ఇద్దరికీ లేదా అని అనిపించింది. ఎందుకు డబ్బులు ఎందుకు వస్తాయి అసలు? ఇద్దరి మధ్యలో ప్రేమ బంధం ఇవి ఉన్నాయంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? సో అది కూడా హ్యూజ్ మనీ. అంతే, మ్యూచువల్ షేరింగ్ ఉంటే వస్తుంది కదా మోస్ట్లీ. అదే అంటే మ్యూచువల్ షేరింగ్, ట్రస్ట్ లేకపోతే కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒకరికి అవసరం ఉంటే ఇంకొకరు ఇవ్వడం అనేది ఇట్స్ క్వైట్ న్యాచురల్, క్వైట్ కామన్. అవసరానికి ఇవ్వడం, అవసరానికి మించి ఇచ్చారు, ఒకరు అవసరానికి తీసుకున్నారు. ఈవెన్ మగాళ్ళైనా స్త్రీలైనా కానీ తనకు అవసరం, తన పర్సనల్ లైఫ్లో అవసరం ఉంది, పార్ట్నర్ దగ్గర తీసుకున్నారు, తప్పులేదు. ఎక్కడ ఇష్యూ వస్తుందంటే వీళ్ళిద్దరికి చెడినప్పుడు దీన్ని పట్టుకొని వెళ్ళి చీటింగ్ అని చెప్తారు, దీన్ని పట్టుకొని వెళ్ళి నన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేసింది అని చెప్తారు. ఇది తప్పు. సో అది ఎలా మనం జడ్జ్ చేయాలి అంటే నేనైతే నా పర్సనల్గా నేను ఎలా జడ్జ్ చేస్తానంటే, ఈ ఇన్వాల్వ్ అయిన డబ్బులు అవసరం కోసం అని కనిపిస్తున్నాయా, లేదంటే అవసరాన్ని మించి ఏదన్నా కనిపిస్తుందా అని చూస్తాను నేను. ఓకే. సో 10 కోట్లు అయితే నాకు అవసరంకి నాకు అనిపించట్లా. 10 కోట్ల అమౌంట్ నిజమైతే, ఈవెన్ ₹1 అన్న అమౌంట్ నిజమైందంటే అది అవసరానికి ఏమో అన్నట్టయితే నాకు అనిపించట్లా. అవసరాన్ని మించి ఏదో జరిగి ఉండాలి. సో అవసరాన్ని మించి ఏం జరిగింది అంటే అది కోర్టు తేల్చాలి. అంటే ఈ అమౌంట్ మొత్తాన్ని 10 కోట్లు వచ్చింది అంటే ఈ అమ్మాయి తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేసింది, ఇతనికి 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇక్కడ ఏ కారణంగా ఇవ్వగలిగాడు, ఈ అమ్మాయి తర్వాత ఆ డబ్బులతో ఏం చేసింది, తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి ఇవ్వనన్నది, ఇవన్నీ ఆ చైన్ మొత్తం కనెక్ట్ అవ్వాలి. ఆ చైన్ మొత్తం కనెక్ట్ అవ్వకపోతే ఈ కేసులు ఇలాంటివి పెద్దగా తేలవు. సర్వసాధారణంగా ఈ కేసు ఇద్దరు నార్మల్ పీపుల్ మధ్య ఉంటే ఇంత డిబేటబుల్ అయి ఉండేది కాదు. చాలా జరుగుతుంటాయి కదా, ఎవ్రీడే జరుగుతుంటాయి. ఒకవేళ అశూ రెడ్డి ప్లేస్ లో ఇంకొక అమ్మాయి ఎవరన్నా ఉంటే నాకు తెలిసి ఈ పార్టీకి అరెస్ట్ చేసేసి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. కానీ అశూ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ లేదు. ఏముంది దానిలో? 318లో ఏం అరెస్ట్ ఉంటుంది? 7 years కన్నా తక్కువ పనిష్మెంట్. సుప్రీం కోర్టు చెప్పింది less than 7 years పనిష్మెంట్ ఉన్న కేసు పెడితే అరెస్టే లేదు, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. స్టేషన్ బెయిల్ ఇవ్వాలి అంటే ఒకప్పుడు 41 నోటీస్ అనేవాళ్ళు కదా, ఇప్పుడు 35(3). సో స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. స్టేషన్ బెయిల్ ప్రొసీడింగ్స్ని కోఆపరేట్ చేయకపోతే పోలీసు వాళ్ళు మేము ఇచ్చిన నోటీసులను వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు మాతో కోఆపరేట్ చేయట్లేదు ఇన్వెస్టిగేషన్కి అని ఉంటే, దెన్ తర్వాత వాళ్ళు ఫర్దర్ ప్రొసీడింగ్స్ని పెట్టి మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని అప్పుడు అరెస్ట్కి తీసుకెళ్ళాలి. అరెస్ట్ అనేది మెకానికల్గా చేయడానికి లేదు దీనిలో. అశూరెడ్డి అయినా ఎవరైనా కానీ ఈ కేసులో అరెస్ట్ అనేది బై డిఫాల్ట్ కాదు. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ని స్టేషన్ బెయిల్కి తనకి పూర్తి రైట్ ఉంది. అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అర్నేష్ కుమార్ కేసులో. తర్వాత లేటర్ ఆన్ సెవరల్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన తెలంగాణ హైకోర్టే స్టేషన్ బెయిల్ ఇవ్వనందుకు మన తెలంగాణ హైకోర్టు ఒక ఆఫీసర్ని కూడా కన్విక్ట్ చేశారు కంటెంప్ట్లో. ఓకే, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్న తర్వాత నువ్వేవాడు స్టేషన్ బెయిల్ ఇవ్వనని చెప్పడానికి అని చెప్పి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కన్విక్షన్ ఇచ్చారు మన హైకోర్టులో, కంటెంప్ట్లో. సో అది ఆ అమ్మాయిని అరెస్ట్ చేయకపోవడం దానిలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. అరెస్ట్ అనేది ఇష్యూ కాదు దీంట్లో. ఇంతకుముందు అంటే నాకు పర్టికులర్గా ఐడియా రావట్లేదు శ్రీకాంత్ గారు. ఒక జడ్జిమెంట్ ఒకటి చదివినట్లు నాకు బాగా గుర్తు. అంటే పెళ్లి చేసుకుంటానని మోసం చేయటం అనేటువంటిది ఇది స్టాండ్ అయ్యేటువంటి కేసు కాదు అన్నట్లుగా సంథింగ్. అంటే చాలా కేసులు ఉన్నాయి అట్లా. ఇన్ఫ్యాక్ట్ నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటి అంటే, అసలు
ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి మోసం చేసి తర్వాత నాకు పెళ్లి చేసుకోకపోతే కేసు పెట్టచ్చు అనే అంశం అనేది ఎక్కడో అసలు బేసిక్ హ్యూమానిటీకే జుగుప్సాకరంగా అనిపిస్తుంది నాకు. ఓకే, ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎమోషనల్ ఇష్యూని తీసుకొని వచ్చి చట్టంలో క్రైమ్ కింద తయారు చేస్తారంటే అసలు ఎవరు కూడా ఎమోషనల్ కనెక్టివిటీలోకి వెళ్ళరు. ఒకవేళ అంటే ఫౌండేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, నేను దీని గురించి ఒకసారి ప్రెస్లో కూడా రాశాను ఒక సందర్భంలో. ఇప్పుడు ఈ 69 BNS అనేది అయితే చెప్పాను కదా, మ్యారేజ్ అంటే ఫాల్స్ ప్రొటెక్ట్ ఆఫ్ మ్యారేజ్ కింద సెక్షువల్గా ఇన్వాల్వ్ అయ్యి తర్వాత నేను పెళ్లి చేసుకోను అంటే ఆ మగాడిని 10 ఏళ్ళు జైల్లో పెట్టచ్చు. ఇది చట్టం. ఈ చట్టం ఉమెన్ని కూడా డీగ్రేడ్ చేసే చట్టమే ఇది. ఓకే, ఉమెన్ బాడీ అనేది మీకు ఓన్లీ ఒక సెక్షువల్ ఆబ్జెక్టా? చీటింగ్ ఎలా వస్తుంది దాంట్లో? అంటే చీటింగ్లో ఏంటి, ఒక ప్రాపర్టీని వేరే ఇండ్యూస్మెంట్తో ఒక ఇంటెన్షన్తో తను చేయకూడని పనిని చేపించి ఒక ప్రాపర్టీని ఇంకో దగ్గర డెలివరీ చేయిస్తే దీస్ ఆర్ ఆల్ ఇంగ్రీడియంట్స్. అప్పుడు చీటింగ్ అంటారు. అంటే మీ దగ్గర ఒక 10 కోట్లు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఒక కారో బైకో లేకుంటే 10 కోట్లు ఎంత ఉంది. దీన్ని నేను మోసపూరితంగా మీరు ఇంకొకరికి ఇచ్చేటట్టు లేదా నాకు ఇచ్చేటట్టు మీ దగ్గర నుంచి నేను లాగేసుకునేటట్టుగా నేను ఒక ప్రణాళిక ప్రకారం ఒక స్ట్రాటజీ వేసి ఉంటే అప్పుడు అది చీటింగ్. అంటే దానిలో ప్రాపర్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఒక ఆస్తి పరంగా ఒక వస్తువు పరంగా ఉండాలి. ఇక్కడ ఉమెన్ బాడీ అనేది ఆ కమోడిటీ కాదు కదా. సో చట్టంలో ఇలాంటి వాటికి ప్లేస్ ఉండకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మగాళ్ళకి ఎందుకు అప్లికేబుల్ కాదు అంటే, ఉమెన్ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఒకవేళ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ పెళ్లి చేసుకుంటానని చెప్పేసి తర్వాత నేను పెళ్లి చేసుకోను అని అంటే మరి ఉమెన్ మీద కేసు ఎందుకు పెట్టరు? ఇంకోటి చాలా కామన్గా వచ్చేది ఏంటి అంటే, ఉమెన్ పెళ్లి చేసుకుంటే అంటే మగాళ్ళ విషయంలోనేమో శారీరకంగా వాడుకున్నాడు అని చెప్పేసి అలిగేషన్ ఉంటుంది, ఉమెన్ విషయంలోనేమో నా దగ్గర డబ్బులు మొత్తం తీసేసుకున్నది అని అలిగేషన్ ఉంటుంది. ఈ రెండు కూడా ఉమెన్ బాడీని తర్వాత తనకుండే ఐడెంటిటీని శరీరానికి తగ్గించే ప్రక్రియలు ఈ రెండు కూడా. అంతే, ఈ రెండు కూడా ఈ చట్టంలో అసలు ప్లేస్ ఉండకూడని అంశాలు ఈ రెండు, నా వ్యక్తిగతమైన అభిప్రాయంలో. రాజ్యాంగ పరంగా కూడా నాకు అర్థమైన రాజ్యాంగంలో అసలు ఈ చట్టంలో ఈ ప్లేస్ ఉండకూడదు వాటికి. కమింగ్ టు అగైన్ దిస్ కేస్, 1.5 crore నేను మే లాస్ట్కి ఇస్తాను, మిగతా తర్వాత ఇస్తాను అని చెప్పి అక్కడ ఆమె వాయిస్ కడిగి మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగింది, ట్రాన్సాక్షన్ ఉంది అని తను కూడా డినై చేయట్లేదు కదా శ్రీకాంత్ గారు. ఏ రకంగానూ అశు రెడ్డిని దీంట్లో అరెస్ట్ చేసేందుకు తన ఛాన్సెస్ ఏం లేవా? అరెస్ట్ అంత మెకానికల్గా చేయడానికి లేదు. ఆఫ్టర్ ఆల్ చీటింగ్ కేసు, అంతే, చీటింగ్ కేసే కదా. ఏముంది, చీటింగ్ జరిగిందా లేదా అని తర్వాత తెలుస్తుంది. మీరు జస్ట్ చీటింగ్ అలిగేషన్స్ మీద అది ఎంత పెద్ద అమౌంట్ అయినా కానివ్వండి, అలిగేషన్ ఏంటి, చీటింగ్లో కేవలము అంటే ఒక టైప్ ఆఫ్ చీటింగ్లో మాత్రమే అరెస్ట్లు కొంచెం సీరియస్గా ఉంటుంది. డిపాజిటర్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. అందులో ఏంటి అంటే ఈ చిట్ ఫండ్ వాళ్ళ మీద పెడతా ఉంటారు జనరల్గా. అట్ ద సేమ్ టైము మీ దగ్గర నేను డబ్బులు పెద్ద మొత్తంలో తీసుకొని వేరే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నానని చెప్పి అలాంటి ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో చేస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రీసెంట్గా మంగ్లీ కేసు నడుస్తుంది కదా, అందులో ట్రాన్సాక్షన్ నీ దగ్గర నేను డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే నేను ఇన్వెస్ట్ చేస్తే నేను పెద్ద రిటర్న్స్ ఇస్తాను అని చెప్పేసి ఇవ్వడం అనేది డిపాజిట్లు ఇన్వైట్ చేయడం. అది అందులో ఒకవేళ డిపాజిటర్స్ కేసు కానీ ఇన్వోక్ చేస్తే అక్యూజ్డ్ పర్సన్స్కి బెయిల్ కూడా రాదు. ఓకే, సో అది ఆ కేసెస్ వేరు. ఇందులో అలాంటి ఎలిగేషన్స్ లేవు. ఇందులో ఏంటి, ప్రేమించుకున్నారు, తను చాలాసార్లు డబ్బులు తీసుకుంది, ఇప్పుడు నేను వాళ్ళు బ్రేకప్ అయ్యారు, తర్వాత నేను డబ్బులు ఇవ్వను అంటుంది. సో అసలు వీళ్ళు ఫస్ట్ ఇచ్చిన డబ్బులు రిటర్న్ ఎందుకు ఇవ్వాలి? అప్పుగా ఇచ్చారా, జాలితో ఇచ్చారా, ప్రేమతో ఇచ్చారా, లేదంటే మోసం చేసి తీసుకున్నదే అంటారు. మోసం అంటే ఏం చెప్పి మోసం చేసి, ఒకవేళ నేను ప్రేమతోనే ఇచ్చాను, ప్రేమతోనే తీసుకుంది, తర్వాత తన మెంటాలిటీ చేంజ్ అయిపోయింది అని అప్పుడు చీటింగ్ లేదు, అప్పుడు చీటింగ్ లేదు, అట్లా కుదరదు. అదే నేను చెప్తున్నా, చీటింగ్ అంటే ఏంటి అంటే రైట్ ఫ్రమ్ డే 1 మిమ్మల్ని నేను అప్రోచ్ అయినప్పుడు నేను వచ్చిందే మీ దగ్గర డబ్బులు తీసుకునే ఉద్దేశంతో అనేది డే 1 నుంచి ఎస్టాబ్లిష్ చేయాలి. మధ్యలో చెడిందంటే కుదరదు, మధ్యలో చెడింది నేను డబ్బులు ఇవ్వట్లేదంటే కుదరదు. డే 1 నుంచి అసలు అశు రెడ్డి అనే అమ్మాయి నేను అప్రోచ్ అయ్యిందే డబ్బుల కోసం అని ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రేమ కోసము వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి తిరిగారు, ఇవన్నీ కాదు. డే 1 డబ్బులు అనే ఆస్పెక్ట్ ఎక్కడొచ్చింది?
ఫస్ట్ అసలు డబ్బుల కోసమే అప్రోచ్ అయింది అనేది ఎస్టాబ్లిష్ అయితే రైట్ ఫ్రమ్ డే 1 ఆ ఇంగ్రీడియంట్ ఉంటే మాత్రమే చీటింగ్ అది, లేకపోతే చీటింగ్ అనడానికి లేదు. కాబట్టి నేను అందుకనే అన్న ఓపెనింగ్ దీంట్లోనే చెప్పాను నేను, ఈ కేసులో ఈ ఎలిగేషన్స్లో ఎవరిది తప్పు అని థర్డ్ పర్సన్స్గా పర్సనల్ నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్టిగేషన్ జరగకుండా మనం కన్క్లూడ్ అవ్వడానికి లేదు. దిస్ ఈజ్ మై పర్సనల్ స్టాండ్. ఓకే. సెకండ్ నేను చెప్పిన అంశం ఏంటంటే ఇలాంటివి చాలా రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఈ రెగ్యులర్గా జరిగే వాటిలలో కొంచెం పబ్లిక్ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కమర్షియల్ ట్రాన్సాక్షన్స్లో రిలేషన్షిప్ని ముడిపెట్టి చేస్తే ఇలాంటి పరిస్థితులు దారితీస్తాయి. అబ్బాయిలు అయితే డబ్బులు ఇచ్చేటప్పుడు లేదా మీరు తీసుకునేటప్పుడు ఒక సేఫ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే అలిగేషన్ పెట్టడం ఏంటంటే ఇండియన్ లాలో ఎలిగేషన్ పెట్టడం అంటే ఏంటి అంటే మీరు ఎవరైనా ఎవరి మీదన్నా ఎలిగేషన్ పెడితే ఎఫ్ఐఆర్లు చేస్తారు. ఓకే. ఇది చాలా కామన్గా ఇండియన్ లాలో బలం ఉన్నోడికి ఎఫ్ఐఆర్ అవుతుంది, బలం లేనివాడికి ఎఫ్ఐఆర్ కాదు. దిస్ ఈజ్ ఇండియన్ లా, దిస్ ఈజ్ ఇండియన్ పోలీస్ సిస్టమ్, లెట్ us యాక్సెప్ట్ దిస్. కాబట్టి మేయర్ ఎలిగేషన్స్ మీద వచ్చే ఎఫ్ఐఆర్లు అన్నీ పట్టుకొని ఇవే నిజమనేసుకోవడానికి లేదు. బట్ అందరూ కూడా ఒక జాగ్రత్త వహించి సేఫ్ ట్రాన్సాక్షన్స్ చేసి మీరు డబ్బులు ఇన్వాల్వ్ అవ్వాలి మీ రిలేషన్షిప్స్లో అంటే సేఫ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోండి, దాని టర్మ్స్ రాసుకోండి. ఎంత లవర్స్ అయినా రేపు పెళ్లి చేసుకుంటాను అనుకున్నా కానీ ఒక కొంచెం పెద్ద మొత్తం ఇన్వాల్వ్ అయ్యిందంటే కనీసం మీరు ఓ ఈమెయిల్ వాట్సాప్ ఎక్స్చేంజ్ చేసుకొని సో రోజు నాకు డబ్బులు ఇచ్చేసాను అని చెప్పండి. మీకు ఆ డబ్బులు తిరిగి కావాలి అనుకుంటే 3 ఏళ్ళ లోపల సివిల్ రికవరీ సూట్లు వేసుకోండి. తర్వాత దీనికి క్రిమినల్ కలర్ ఇవ్వడం అనేది చాలా తరచుగా జరుగుతుంది. ఇది అలాంటి కేసు అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు, నాకు తెలియదు యాజ్ ఆన్ డేట్. ఓకే. బట్ దెర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ దట్ ఇదంతా కూడా అశురెడ్డి దీనిలో ఇన్నోసెంట్ అయి ఉండొచ్చు లేదా కాన్స్పిరసీ చేసి ఉండొచ్చు. ఇది మొత్తం కూడా మధ్యలో చెడిన తర్వాత జరిగిన పరిణామం అయి ఉండొచ్చు, ఆఫ్టర్ థాట్ అయి ఉండొచ్చు. ఈ రెండిటికి ఈక్వల్ ప్రాబబిలిటీ ఉంది. సో ఆఫ్టర్ థాట్ కేసు కూడా అశురెడ్డికి వ్యతిరేకంగా అయి ఉండొచ్చు, లేదంటే ఇదంతా నిజమయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఈ రెండు కూడా కోర్టే తేల్చాలి. ఓ ఇంపార్టెంట్ క్వశ్చన్తో ముగిస్తాను శ్రీకాంత్ గారు. మీ ఆన్సర్ చాలా మందికి మైండ్స్ ఓపెన్ అప్ చేసిందని చెప్పి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో అశురెడ్డిని గనక ఎవరు ఏమి చేయలేకపోతే, అంటే ధర్మేంద్ర చూపించే సాక్ష్యాలు తన ఆర్గ్యుమెంట్ కనుక నిలబడలేకపోతే ఈ కేసులో ధర్మేంద్రతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా చాలా మంది, లేకపోతే ఇప్పటికే రిజిస్టర్ అయిన కేసులో చాలా మంది ఎప్పటికీ విక్టిమ్స్ గానే ఉండిపోవాలా? వాళ్ళకి అసలు ఏ న్యాయం జరగదా? ఇంకా చట్ట ప్రకారం క్రిమినల్ చట్టంలో అయితే మాత్రము వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతే ఎటువంటి అంటే న్యాయం అని నేను చెప్పలేను. ప్రూవ్ చేసుకోలేనప్పుడు న్యాయం ఏంటి? మీరు ప్రూవ్ చేయాలి. కోర్టుకు వెళ్ళింది ఎవరు? కేసులు పెట్టింది ఎవరు? పెట్టిన వాళ్ళు ప్రూవ్ చేయాలి. బర్డన్ వాళ్ళ మీద ఉంది. ఎవరి మీద అంటే వాళ్ళ మీద మీకు ఎలిగేషన్ పెట్టేసిన తర్వాత రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ విజయసాధి మీద ఒక ఎలిగేషన్ పెడతారు. మీకేంటి అవసరం అసలు కోర్టుకు వెళ్ళి నేను చాలా మంచివాడిని, నేను ఇవన్నీ చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. కేసు పెట్టిన వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఓకే. సో బర్డన్ ఎవరి మీద ఉంది అంటే ఇండియన్ లాలో ప్రాసిక్యూషన్ మీద బర్డన్ ఉంటుంది. చాలా తక్కువ చట్టాలలో మాత్రమే ప్రాసిక్యూషన్ మీద బర్డన్ ఉంటుంది, అంటే ఉమెన్ ఓరియంటెడ్ కేసుల్లో మాత్రమే. అయితే మీరు అన్నదాన్ని బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూడాలి అంటే అందుకే నేను చెప్పాను ఇందాక, ముందుగానే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏదైనా ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే 10 కోట్లు కాదు, మీ దగ్గర ఉన్న మొత్తము శాంతం ఇచ్చేసినా కానీ ఎటువంటి రికవరీ ఉండదు, ఏది వెనక్కి రాదు. కాబట్టి ముందుగానే ప్రికాషన్ తీసుకోవాలి. ప్రికాషన్ లేకపోతే ఈ 10 కోట్లు కాదు, ఏ కోట్లు అయినా కానీ రావు. ఈ వాయిస్ రికార్డింగ్స్, వాట్సాప్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమీ నిల్వ కాదండి. ఇప్పుడు ఎట్లా, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇఫ్ మై మెమరీ ఈజ్ కరెక్ట్, రాజస్థాన్లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆనర్ కిల్లింగ్ కేసు ఒకటి వచ్చింది. ఆనర్ కిల్లింగ్ కేసు, సమ్ మర్డర్ వాడు, నాకు ఆ వీడియో కూడా గుర్తుంది. ఒక అగ్రికల్చర్ టూల్ ఒకటి తీసుకొని ఒక మనిషిని కొట్టి చంపేశాడు. ఓకే. చంపేసిన తర్వాత ఆ వీడియో ఫుటేజ్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. బట్ దట్ ఫెలో గోట్ అక్విటల్. ఓ, ఎట్లా? అక్కడ ఆల్రెడీ రికార్డింగ్ వీడియో రికార్డింగ్ కదా అక్విటల్. ఎందుకు అంటే ఆ వీడియో జెన్యూనిటీని టెస్ట్ చేయడానికి ఇండియన్ ఎవిడెన్స్ చట్టం అనేది ఒకటి ఉంది. ఓకే. సో ఆ వీడియో జెన్యూనా కాదా అనేది ట్రయల్లో జడ్జి గారు తేల్చాలి. అది డాక్టర్డ్ వీడియో అయి ఉండొచ్చు, సగం వీడియో అయి ఉండొచ్చు, లేదంటే ఎవడో గ్రాఫిక్ చేసి ఉండొచ్చు, షూటింగ్ తీసి ఉండొచ్చు. ఇన్ని ప్రాబబిలిటీస్ చెప్తాం ట్రయల్లో.
కాబట్టి వీడియో ఉన్నంత మాత్రాన, ఆడియో ఉన్నంత మాత్రాన అదే ఆ ఆడియోలో వీడియోలో మాత్రమే ఇది విన్నాం కాబట్టి మనం ఏంటి ఆ వీడియోలో ఆడియోలో 1 మినిటే చూస్తాం, కానీ దానికి ముందు కాంటెక్స్ట్ తెలియదు, అవును, దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఈ మధ్యలో ఇది ఎవరన్నా కట్ చేశారో తెలియదు, ఎడిట్ చేశారో తెలియదు. టెస్ట్ జరగకుండా కోర్టు దీన్ని తేల్చదు. ఓకే. సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం టెస్ట్ చేయాలి. సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం టెస్ట్ చేస్తే మాత్రమే అది ఆ వీడియో కానీ ఆడియో కానీ చెల్లుతుంది. ఇవన్నీ ఉన్నంత మాత్రం ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. వన్ ఆఫ్ ద కేసులో నేను ఇన్వాల్వ్ అయ్యి చేసిన కేసులో పోలీస్ వాళ్ళు వీడియో ఫుటేజ్ చేశారు. ఒక మర్డర్ ట్రయల్లో ఒక వీడియో ఫుటేజ్ చేశారు. ఈ వీడియో ఫుటేజ్ చేసినప్పుడు క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తుంటే ఐ ఆస్క్డ్ ఎ సింపుల్ క్వశ్చన్. ఓకే. ఈ వీడియో ఫుటేజ్ ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి అని అడిగాను. వాళ్ళు ఆ డివిడీస్ని ప్రాపర్టీ ఓపెన్ చేశారు. ఈ ఓపెన్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేయడానికి ఒక 1 వీక్ ముందు వేసిన డివిడీ ఇది కాపీడే కదా అని అడిగాను. అవునండి, ఇది కాపీ చేసిన వర్షనే, అంటే ఒరిజినల్ దాంట్లో నుంచి కాపీ చేసి వేసాము అన్నారు. కాపీడ్ వర్షన్ కోర్టులో అడ్మిసిబుల్ కాదు, ఒరిజినల్ సోర్స్ వేయాలి. ఓకే. సో వాళ్ళు వీడియో ఫుటేజ్ తీసుకొచ్చి వేసినా కానీ ఇది ఒరిజినల్ సోర్స్ కాదు కాబట్టి ఆ వీడియో అడ్మిసిబుల్ కాదు. ఓకే. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు రేపు పొద్దున ఆడియో తీసుకొచ్చి చేశారు. ఈ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఒరిజినల్ సోర్స్ ఏది అని అడుగుతుంది కోర్టు. ఇప్పుడు ఈ ఆడియో క్లిప్ ఎవరు ఇచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి ధర్మేంద్ర ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ధర్మేంద్ర ఇచ్చినంత మాత్రాన ఈ ఆడియో క్లిప్ని వేరే ఎవరో తీసుకొని వచ్చి వేస్తే కుదరదు. దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఆ ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు దాన్ని టెస్ట్ చేసి కోర్టు ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఇది ఉందా లేదా, జెన్యూనా కాదా, వేరే ల్యాబొరేటరీకి పంపించాల్సిన అవసరం ఉందా లేదా, ఇన్ని చూసిన తర్వాత ఇది జెన్యూన్ అని అంటే అప్పుడు అది పరిగణిస్తుంది. అంటే ఓన్లీ పరిగణిస్తుంది, ఇది ఎవిడెన్స్ లాగా చూద్దాము అని. ఓకే. ఆ ఆడియో క్లిప్ని మొత్తం కేసులు కాంటెక్స్లో పెట్టి చూస్తారు. అప్పుడు టెస్ట్ చేసినప్పుడు ఈ కేసు కాంటెక్స్లో టెస్ట్ చేసినప్పుడు ఒకవేళ ఈ ఆడియో వల్ల మనకు ఒక నిజం తెలుస్తుంది అనిపిస్తే అప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. లేకపోతే ఏంటి వాల్యూ? ఓకే. ఓకే. 1 మినిట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వీడియోనో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఆడియోనో తీసుకొని వచ్చి ఎవరైనా మిమ్మల్ని నన్ను కూడా ఫ్రేమ్ చేయొచ్చు కదా. మీరు చెప్పింది వాస్తవం, అది ఫుల్ ఆడియో కాదు, దాని ముందు కాంటెక్స్ట్ నాకు తెలియదు, అవును, దాని తర్వాత కాంటెక్స్ట్ నాకు తెలియదు, నిజమే. మరి సో వీ కెనాట్ కన్క్లూడ్. ఏంటి అంటే సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్లు, ఆడియో క్లిప్లు ఇవన్నీ చూసి ఈ 1 మినిట్ రీలకు అలవాటు పడిపోయిన జనాలందరూ ఇవే నిజాలు అనుకుంటున్నారు. అట్లా కాదు, అవి నిజాలు కాదు. అంటే నేను ఇక్కడ ఎవరన్నా వీడియో చూసాలనుకోవచ్చు, నేనేమన్నా అశురెడ్డి వైపు తీసుకుంటున్నాను. నేను అశురెడ్డి వైపు తీసుకోవట్లేదు, ఇతని వైపు తీసుకోవట్లేదు. నేనేం చట్టం చెప్తున్నాను. చట్ట ప్రకారం మీరు కానీ అన్నీ మేనేజ్ చేసి చట్టం పరిధిలో ఉండి ట్రాన్సాక్షన్స్ చేసుకున్నా, చట్టం పరిధిలో ఉండి రికార్డింగ్లు చేసుకున్నా, చట్టం టెస్ట్ చేయగలిగే విధంలో మీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే అప్పుడు మాత్రమే మీ కేసులు ప్రూవ్ అవుతాయి. ఓకే. అవి లేకపోతే మీ కేసులు ప్రూవ్ అవ్వవు. మీరు విక్టిమ్ నేను అని చెప్పి మెడలో బోర్డు వేసుకొని తిరిగినా కానీ ఏమీ రాదు. కాబట్టి ఎవరన్నా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనుకుంటే మీరు కొంచెం జాగ్రత్తగా ముందుగా ప్రికాషనరీగా ఉండాలి. ప్రికాషన్గా లేకుండా నేను ఎప్పుడో తర్వాత కొన్ని సంవత్సరాలకు వచ్చి ఆఫ్టర్ థాట్ ఇస్తానంటే కుదరదు. ఇవి చాలా 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 ఆర్డినరీ కామన్ కేసులు ఇవి. ఇది నాకు టు మై మైండ్ ఇది పెద్దగా నన్ను ఇంప్రెస్ చేసే కేసు అయితే కాదు. ఇది అంటే ఎవరి వైపు ఇంప్రెస్ చేసే కేసు కాదు, ఇట్స్ రొటీన్ కేసు నాకు. ఈ కేసు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేటువంటి దీనిపై డీటెయిల్గా చర్చిద్దాం శ్రీకాంత్ గారు. బికాజ్ ఎందుకంటే ఈ కేసుని బేస్ చేసుకొని మనం ఇంకా చాలా కేసులు కూడా మాట్లాడాలి, ఒక లెసన్ ఛాన్స్ ఉంటుంది. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి కేసెస్లో చాలా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి. మనకు ఈ నిన్న మొన్న వచ్చిన సోషల్ మీడియాలో వచ్చింది తీసుకొని అవసరం లేదు. మంచి మంచి ల్యాండ్ మార్క్ కేసులు ఉన్నాయి ఇలాంటి వాటిల్లో. సుప్రీంకోర్టు, హైకోర్టు డిసైడ్ చేసిన కేసులు ఉన్నాయి ఇట్లాంటి సిమిలర్ సర్కమ్స్టాన్సెస్. అందులో ఉండే 4-5 ప్రిన్సిపల్స్ తీసుకున్నా కానీ మనకు దీనికి సంబంధించిన చట్టం మొత్తము, దీనికి సంబంధించిన ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని ఎలా చూడాలనే విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అందుకే చెప్తాను, ఇది ఈ పర్టికులర్ కేస్ ఫ్యాక్స్ నన్ను పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. నాకు పెద్దగా అంటే యాజ్ ఎ లాయర్ నేను చూసేయాలి, సాధించాలి, దీనిలో నాకు ఇట్ డజంట్ అట్రాక్ట్ మీ. రైట్ శ్రీకాంత్ గారు, మళ్ళీ కూర్చుందాం, ఖచ్చితంగా ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ.